సూత్రాల మీద మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైనటువంటి పదార్థాలు ఇవే: మాతృభాష మీద మమకారం, మాతృదేశం మీద మమకారం, మాతృమూర్తి మీద మమకారం. ఈ మూడింటిని కాపాడుకుంటే మన దేశం సుసంపన్నం అవుతుంది. Guests were felicitated on a grand note. They went on to give cash awards to the outperforming students in academics. గత 2-3 రోజుల నుండి అంటే జనవరి 5, 6, 7 తారీఖుల్లో ఇక్కడ విజ్ఞాన సంస్థలో, విజ్ఞాన యూనివర్సిటీలో, వడ్రమూడిలో విజ్ఞాన మహోత్సవ కార్యక్రమం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎన్నో వేల మంది విద్యార్థులతో జరుగుతుందని అందరికీ తెలిసిందే. చాలా సుమారుగా 15,000 మంది, 20,000 మంది విద్యార్థులు 700 కాలేజీల నుంచి వచ్చి ఇక్కడ అనేక అంశాలలో పాల్పంచుకుంటున్నారు, అనేక అంశాల్లో పోటీ పడుతున్నారు, అనేక మంది విజయం సాధిస్తున్నారు. మరో కొంతమంది ఓటమి పాలైన ఓటమిని తట్టుకోవటం ఎట్లనో నేర్చుకుంటున్నారు కూడా. రాష్ట్రంలో ఈ కాలేజీలోనే ఇంత భారీ ఎత్తున నిర్వహించడం ఈ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇది పైకి చూడటానికి విద్యార్థులు ఈ 2-3 రోజుల్లో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటలాడుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు అవి ఇవి వీటిల్లో ఉన్నారని అనిపిస్తుంటుంది. కానీ దీని వెనక మాత్రం వాళ్ళు చాలా నేర్చుకునే అంశాలు ఉంటాయి. మేము క్లాస్ రూమ్లో చెప్పలేని, ల్యాబొరేటరీలో స్కిల్స్ డెవలప్ చేయలేని ఈ గ్రౌండ్ మీద, ఈ ఆటల్లో, ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చాలా నేర్చుకునే అంశాలు, చాలా నేర్చుకున్న పరిస్థితులు కలుగజేశాం. సో ఇవి ఏమేమి నేర్చుకుంటారు ముఖ్యంగా అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి గ్రౌండ్ మీదే 10 మందితోనే, 1000 మందితోనే, ఇట్లాంటి పోటీలతోనే నేర్పడానికి అవకాశం ఉంది అని ముందుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నాం 10 ఏళ్ల నుంచి కూడా. దానికి తగినట్టుగానే అనేక కాలేజీ నుంచి రెస్పాన్స్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. దీనికి సరిపడా ఏర్పాట్లు, ఆర్గనైజేషన్, ప్లానింగ్ అందరూ స్టూడెంట్స్ చేయటం, అది విజయవంతంగా ప్రతి సంవత్సరం అవటం, ఒక్కొక్క సంవత్సరం నుంచి వేరే సంవత్సరానికి ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతూ ఈ ఒక పరిపక్వమైన దశకి ఇప్పుడు చేరుకుందని పూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఎందుకు అంత గట్టిగా, ఎంత బాగా చేస్తున్నాం, ఏదో చాలా ఉపయోగపడుతుందని చెప్పగలుగుతున్నామంటే ఈ మొదటి బ్యాచ్ల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావటమే కాకుండా ఉద్యోగాల్లో చేరిన తర్వాత 2-3 సంవత్సరాలనే వాళ్ళు లీడర్స్గా ఎదగగలిగారు. అంటే వాళ్ళకి ఇవన్నీ, ఈ టీమ్ స్పిరిట్ కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, ఇక్కడ నేర్చుకున్నవన్నీ, ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాల్లో నేర్చుకున్నవన్నీ వాళ్ళు మంచిగా లీడర్స్గా ఎదగటానికి ఉపయోగపడ్డాయి.
అక్కడ 80 సంవత్సరాల బ్యూటిఫుల్ హీరోయిన్ కనబడుతున్నాయి. 80 సంవత్సరాల బ్యూటిఫుల్ హీరోయిన్. బ్యూటిఫుల్ హీరోయిన్ ఇంకా అమ్మాలన్నా సార్ ఆ మూవీలో వద్దయ్య, నాకు 80 సంవత్సరాల బ్యూటిఫుల్ హీరోయినే కావాలి. మంచి దాంట్లో రాసేది కాక నువ్వేనా ఇష్టం? బాగా అర్థం చేసుకున్నా. నెక్స్ట్ Swatham is dedicated to the people who feel our country and my area. My feeling is this is too good to organize many events.